ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్ని కృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తలేదా? బాల ఆంజనేయుడు సూర్యుని మింగడానికి ప్రయత్నించలేదా? అవి జరిగినప్పుడు ఇవి జరగలేదు అని మీరెలా అంటారు? అది జరిగిందో లేదో పక్కన పెట్టు. కడుపులో బిడ్డకి మూమెంట్స్ తప్ప మాటలు రావు. బిడ్డ పుట్టగానే ఏడుపుతో తన స్వరం మొదలవుతుంది. ముందు బోర్ల పడ్డం, తర్వాత పాకడం, ఆ తరువాత నడవడం, ఆ తర్వాతే మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా స్టెప్ బై స్టెప్ జరిగే సైన్స్. అది కాదండి. చదువుకున్నావు, ఆర్జేగా పనిచేశావు, ఇంత సిల్లిగా ఎలా ఆలోచిస్తున్నావు? అయ్యో డాడీ, ఇది సిల్లి కాదు. మేం నిజంగా చెల్లి గొంతు విన్నాం. ఓకే, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు బేబీతో మాట్లాడించండి. చెల్లి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడదు. తను మాట్లాడాలనుకున్నప్పుడే తనకి నచ్చితేనే మాట్లాడుతుంది. స్టోరీలు బాగానే చెప్తున్నావు అంజు. ఫ్యూచర్లో పెద్ద రైటర్ అవుతావు. ఈ తెలుగుతాటలో చదువులో అన్న చూపించవే, కనీసం కలెక్టర్ అయినా అవుతావు. అంజు కలెక్టరో రైటరో అవ్వదు, పెద్ద మెజిషియన్ అయిపోతుంది. తను లేనివి క్రియేట్ చేస్తుంది కదా. ఆపండి, అంజుని అలా ఎగతాళి చేయకండి. మీరు కూడా బేబీ మాట్లాడుతుందని ఎక్కడా చెప్పకండి. ఎవరైనా విన్నారంటే మీ ఇద్దరికి పిచ్చి పట్టింది అనుకుంటారు. అంటే అనుకోనివ్వండి, కొన్ని విషయాలు అనుభవం అయితే తప్ప అర్థం కావు. అర్థం కాని విషయాలు చెప్తే ఇలానే అబద్ధం అనుకుంటారు. పాప మీతో మాట్లాడితే తప్ప మీకు తెలీదు. ఓకే ఓకే బాకీ, ఓకే బాకీ, హర్ట్ అవ్వకు. రేపు జర్నీ ఉంది, భోంచేసి ప్రశాంతంగా పడుకో. పద, డిన్నర్ చేద్దాం. నాకొద్దు, ఆకలిగా లేదు. ఏంటి, బేబీ మాటలకి నీకు కడుపు నిండిపోయిందా? బేబీ మాటలతో పాటు తను భోజనం కూడా పెట్టిందా? జ్యూస్ కూడా తాగిచ్చిందా? చంబా వెళ్ళు. అమరేంద్ర పిల్లలు అందరూ లోపలే ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ డిక్కీ ఓపెన్ చేయి. అమరేంద్ర బయటకొచ్చి చూస్తాడేమో. వస్తే నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళు. రావట్లేదేంటి? మనోహరి, లాక్ ఓపెన్ చేయి. షిట్, కార్ లాక్ చేసేసాను కదా, మర్చిపోయానది. ఇప్పుడే వస్తాను. ఇదేంటి ఇంత సౌండ్ వస్తుంది?
ఏమైంది మనోహరి? ఎందుకు కార్ సౌండ్ అలా చేస్తుంది? ఏమో తెలీదా మరి, ఎంత ఆపినా ఆగట్లేదు. ఎవరైనా కార్ని టచ్ చేశారేమో. లేదా మరి, నేను చూసుకుంటాను. ఇట్స్ ఓకే, కమ్. డోర్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. అవునా మరి, అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఉదయం నుంచి ఇలాగే సౌండ్స్ వస్తున్నాయి. అమర్, డిక్కీలో ఏం లేదమ్మర్, ఇట్స్ ఎంటీ. కీటు ఎందుకమ్మర్? డిక్కీ కాస్త ఓపెన్ అయినట్లుంది, నేను ఒకసారి చూస్తాను. అవసరం లేదమ్మా, నేను మెకానిక్ షాప్కి తీసుకెళ్తాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళడం ఎందుకు, నేను చూస్తాను. కీసివు. అమర్, అమర్, ఇదేంటి, డిక్కీ ఓపెన్ అవ్వగానే సౌండ్ ఆగిపోయింది? చెప్పాను కదమ్మా, మార్నింగ్ నుంచి ఇలాగే ఒకటే సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే మనోహరి, ఇప్పుడు సౌండ్ ఆగిపోయింది కదా, రేపు రాతోడితో చెప్పి ఈ కార్ని రిపేర్ చేయిస్తాను. కీసు ఇవ్వు.